అడుగు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరం పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, గత సంవత్సరం క్రితం 5 సంవత్సరాలు ఒక దురదృష్టకరమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో సాగింది. విధ్వంసంతో రాష్ట్రాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేశారు. ఎవరన్నా సమస్య ఉందని ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేశారు. సమస్య చెప్పుకోవడానికి అధికారులు వచ్చేవాళ్ళు కాదు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మరి సంవత్సరం క్రితం వరకు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచాం. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఏదైతే హామీ ఇచ్చినటువంటి సూపర్ 6లో 3 గ్యాస్ సిలిండర్లు అందించాం. అలాగే ప్రతి బిడ్డకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాదాపు 67 లక్షల మంది పిల్లలకి ఈరోజు 15,000 రూపాయలు చొప్పున అందించడం. అట్లాగే మరి ఈరోజు అన్నదాత సుఖీభావ కింద కూడా అందించడానికి శ్రీకారం చుట్టుపోతా ఉన్నాం. రేపు ఆగస్టు 15 నుంచి బస్సులు అందించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. అలాగే రోడ్లన్నీ కూడా ఇవాళ సీసీ రోడ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు పల్లె పండుగ కింద వేసుకోవడం కానీ, అలాగే గుంటలు పడిపోయినటువంటి రోడ్లు మొత్తాన్ని కూడా గుంటలు లేనటువంటి రోడ్లుగా చేయటం కానీ, హౌసింగ్ మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయించాం. ఇవాళ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మరి తొలి అడుగు ఫస్ట్ ఇయర్కి పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో అందరూ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళకు పథకాలను వివరిస్తూ వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈరోజు సుల్తానగరంలో ప్రారంభించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చాలా వాళ్ళ కళ్ళలో ఆనందం కనపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మోడీ గారి సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా మా పిల్లలకు డబ్బులు పడినాయి అని చెప్తా ఉన్నారు, పెన్షన్లు వచ్చినాయి అంటున్నారు. అక్కడక్కడ కొద్దిగా డ్రైనేజ్ సమస్య అన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం రోడ్లు కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇయర్కి ఎన్ఆర్జీఎస్లో గ్రామాల్లో ఉన్నటువంటి మొత్తం డ్రైన్లన్నీ కూడా కరెక్ట్ చేసి ఎక్కడ కూడా డ్రైనేజ్ సమస్య లేకుండా చేయడానికి కూడా శ్రీకారం చుట్టుపోతా ఉన్నాం. ఇవన్నీ కూడా వివరిస్తూ ప్రజలతో మమేకమవుతూ ఈ నెల రోజుల పాటు, ఈ రోజు నుంచి ఈ నెల ఆఖరి వరకు కూడా, జూలై ఆఖరి వరకు కూడా ప్రతి ఒక్క కుటుంబాన్ని టచ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి మరి ఒక మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు